హాయ్ ఎవరీవన్. వెల్కమ్ టు మై ఛానల్ ధనరాజు లెసన్స్. ఈరోజు మనం 7th క్లాస్ మ్యాథ్స్‌లో సామాన్య సమీకరణాలు చాప్టర్‌లో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకుందాం. ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఎస్‌జిటి వారు ఎవరైతే టెట్ కోసం ప్రిపేర్ అవుతున్నారో అండ్ డీఎస్‌సికి కూడా వారికి ఈ వీడియో యూజ్ అవుతుంది. దీన్ని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇది ఓన్లీ క్విక్ రివిజన్ కోసం తీసిన వీడియో కాబట్టి ఇందులో కూడా మళ్ళీ మీరు స్కిప్ చేయొద్దండి. ఓకే. మీకు కంప్లీట్‌గా కంటెంట్ అర్థం కావాలంటే లాస్ట్ వరకు వీడియో చూడడానికి ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ క్రింది సమీకరణాలను సాధించండి అని చెప్పారు. ఇక్కడ వచ్చి 10p = 100. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే మనము p వాల్యూ కనుక్కోవాలి. ఓకే. ఇక్కడ pని 10 అనేది మల్టిపుల్ చేస్తుంది. దాన్ని రైట్ సైడ్ పంపించామనుకోండి డివిజన్ చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు న్యూమరేటర్ అండ్ డినామినేటర్ లవహారాల్లో 0, 0 క్యాన్సిల్ అయిపోతే 10/1 మిగులుతుంది. అంటే 10. అంటే p వాల్యూ ఇక్కడ ఏమి 10. నెక్స్ట్ ఇక్కడ చూసామంటే 10p + 10 = 100 కదా. ఇక్కడ వచ్చి 10p అలానే పెట్టుకుంటాము. ఈ +10ని రైట్ సైడ్ పంపించామనుకోండి -10 అవుతుంది. 100లో నుంచి 10 పోతే 90 మిగులుతుంది. ఇక్కడ p మాత్రమే కదా మనకు కావాల్సింది. ఆ p ఒకటి అలానే పెట్టుకొని ఈ గుణించే 10ని రైట్ సైడ్ పంపిస్తే భాగిస్తుంది. 10 ఒకట్ల 10 9 కదా. సో p వాల్యూ వచ్చి ఇక్కడ మనకి ఎంత వచ్చిందంటే 9. ఓకే. నెక్స్ట్ బిట్ చూసామంటే p/4 = 5. అయితే p వాల్యూ మనం కనుక్కోవాలి. సమీకరణాన్ని సాధించండి అంటే. ఓకే. ఇక్కడ 4 అనేది ఇక్కడ భాగిస్తా ఉంది కదా. దీన్ని కుడివైపు పంపిస్తే గుణిస్తుంది. ఓకే. p = 5 × 4 అవుతుంది. 5 4 జా 20. నెక్స్ట్ ఇక్కడ -p/3 = 5 కదా. -p అలానే పెట్టుకుంటాం. ఇక్కడ భాగిచ్చే 3ని రైట్ సైడ్ పంపిస్తే గుణిస్తుంది. ఓకే. ఇక్కడ ఏమైంది 5 × 15. ఇది -p వాల్యూ. ఇప్పుడు మనం ఈ మైనస్‌ను పోగొట్టాలి కాబట్టి రెండు వైపులా మైనస్‌తో గుణించామంటే -× అవుతుంది. +p = ఇక్కడ రైట్ సైడ్ ఏమవుతుంది -15. p వాల్యూ ఎంత అంటే -15. నెక్స్ట్ 3p/4 = 6. ఇందులో p కనుక్కోవాలి. ఓకే. 3p అలానే పెట్టుకొని ఈ భాగిచ్చే 4ని కుడివైపు పంపిస్తే గుణిస్తుంది కదా. 6 4 24. మనకి ఇక్కడ p వాల్యూ మాత్రమే కావాల్సింది కాబట్టి p ఇక్కడ గుణిస్తా ఉంది. రైట్ సైడ్ పోతే ఏం చేస్తుంది భాగిస్తుంది. ఓకే. 3 ఒకట్ల 3 8 24. సో p వాల్యూ వచ్చి 8. ఓకేనా. నెక్స్ట్ ఈ ప్రాబ్లంలో చూస్తే 3s = ఈ +12 రైట్ సైడ్ పంపిస్తే -12 అవుతుంది. మనకి s వాల్యూ మాత్రమే కావాలి కాబట్టి ఈ గుణించే 3ని అటువైపు పంపించామనుకోండి భాగిస్తుంది. 3 ఒకట్ల 3 4 12. s వాల్యూ ఎంత అంటే -4. ఓకేనా. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇక్కడ 4 × 3 + m = 18 అయిన m వాల్యూ కనుక్కోవాలి. సో ఇక్కడ ఈ 4 ఉంది కదా. ఈ 4ని రైట్ సైడ్ పంపిస్తున్నా. 3 + m అలానే పెట్టేస్తాను. 18. ఇది వచ్చి ఇక్కడ గుణిస్తా ఉంది. కుడివైపు వెళ్తే భాగిస్తుంది. ఓకే. ఇప్పుడు లవహారాలు రెండిటిని కూడా రెండో ఎక్కంతో క్యాన్సిల్ చేస్తున్నా. 2 2 4 2 9 18 కదా. అంటే 9/2 అనేది మిగిలింది మనకి రైట్ సైడ్. మనకి m ఒకటే కదా కావాలి. సో ఈ 3ని కూడా అటువైపు పంపించేస్తామనుకోండి కుడివైపు ఏముంది 9/2 ఉంది. ఇక్కడ +3 కుడివైపు దీని ముందర ఏ గుర్తు లేదంటే ప్లస్ ఉన్నట్టు కుడివైపు పంపిస్తే -3 అవుతుంది. ఇక్కడ హారంలో 1 ఇది భిన్నం కాబట్టి హారంలో 1 ఉంటే ఇది కూడా భిన్నంలోకి మారుతుంది. పైగా దాని వాల్యూ మారదు. అది 3/1 అంటే 3. ఓకేనా. దీన్ని క్రాస్‌గా మల్టిప్లికేషన్ చేస్తే 9 × 1 - 2 × 3 బై 2 × 2 × 1 ఎంత వస్తుంది 9 ఒకట్ల 9 - 2 3 6 బై 2 ఒకట్ల 2. 9లో 6 పోతే ఎంత 3/2. ఇంతే. ఇక్కడ m వాల్యూ ఎంత అంటే m = 3/2. ఓకేనా. అర్థమైందా. నెక్స్ట్ బిట్ చూస్తే చాలా ఈజీ. బట్ లెక్కని చాలా జాగ్రత్తగా చదవాలనమాట దీన్ని. ఓకే. ఇదే మోడల్‌లోనే ఒక 4 ప్రాబ్లమ్స్ చేసున్నాను. చూడ్డానికి ఈజీగానే ఉంటుంది. బట్ మీరు లెక్క కరెక్ట్‌గా చదివితేనే
దాని ఆన్సర్ వస్తుందనమాట. ఈ 4 ప్రాబ్లమ్స్. దీన్ని కొంచెం నీట్‌గా వినండి. ఓకే. బాగా అర్థమవుతుంది. చూడ్డానికి ఈజీనే. బట్ లెక్కని జాగ్రత్తగా చదవాలి. ఇక్కడ చూడండి. ఒక సంఖ్య యొక్క 3 రెట్లు మరియు 11ల మొత్తం 32 అయితే ఆ సంఖ్య ఏది అన్నారు. ఇక్కడ ఒక సంఖ్య అనేది మనకు తెలీదు గదా! సో, దీన్ని నేను ఎక్స్ అనుకుంటాను. ఈ ఎక్స్ యొక్క 3 రెట్లు అంటే గుణించుకోవాలి. ఓకేనా? 2 రెట్లంటే 2తో, 3 రెట్లంటే 3తో, 4 రెట్లంటే 4తో ఇలా గుణించుకోవాలి. ఒక సంఖ్య అనేది మనకు తెలీదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. దీని యొక్క 3 రెట్లు అంటే 3తో గుణించాం. మరియు 11ల మొత్తం 32 అంటే ఇది ప్లస్ 11 ఈ రెండిటి టోటలు 32. ఇది లెక్క ఇచ్చింది వాళ్ళు. అయితే ఆ సంఖ్య ఏది అన్నారు. ఆ సంఖ్య అంటే ఏమి? ఎక్స్ ఎంత అనేది కనుక్కోవాలి. మనకి లెక్కంతా చదివితే మనకి ఈ సమీకరణం వచ్చింది కదా! అంటే ఏమి? 3x + 11 = 32 ఈ సమీకరణం వచ్చింది మనకి. సో, ఇందులో మనం ఎక్స్ కనుక్కోవాలి గదా! 3x అలానే పెట్టుకొని ఈ ప్లస్ 11 కుడివైపు పంపిస్తే -11 అవుతుంది. 32లో 11 తీసేసామంటే మనకి 21 వస్తుంది. అదొచ్చి దేని వాల్యూ? 3x వాల్యూ. మనకి x వాల్యూ మాత్రమే కావాలి గదా! సో, x తీసుకొని రైట్ సైడ్ ఇక్కడ 21 ఉంటుంది గదా! ఈ x ఇక్కడ గుణిస్తా ఉంది. xని 3 గుణిస్తా ఉంది. సో, దీన్ని కుడివైపు పంపించామనుకోండి భాగిస్తుంది. ఇప్పుడు లవహారాలు రెండిటిని కూడా మూడో ఎక్కంతో క్యాన్సిల్ చేస్తున్నా. 3 ఒకట్ల 3 ఏళ్ల 21. అంటే x వాల్యూ మనకి ఎంతొచ్చింది? 7. ఇదే ఆన్సర్ అంతే. ఒకవేళ మీరు చేసింది డౌటు అని మీకు అనిపిస్తే దీన్ని ఎలా చెక్ చేయాలి అంటే మీరు ఇక్కడ చేశారు కదా! ఇందులో x బదులుగా 7ని ప్రతిక్షేపించండి. అప్పుడు ఇది 32 వస్తే మీరు చేసింది కరెక్ట్. ఇప్పుడు ఇది 7 అనుకున్నామనుకోండి. దీని x బదులు 7 అనుకుంటే 7 ముల్ల 21 ఒక 11 ఎంత? 21 ఒక 11 1 + 1 2 2 + 1 3 32 కరెక్టే గదా! ఆ విధంగా. ఓకే. అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లమ్. రెగ్యులర్‌గా నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి నేను చెప్పే టిప్ ఏంటంటే, మీరు ప్రాబ్లమ్ చూడడం కంటే గూడా మీరు ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్. ఓకేనా? మీరు నోట్‌బుక్ తీసుకొని రాస్తేనే మీకు గుర్తుంటుంది మ్యాథ్స్ ఎప్పుడే గాని. ఓకే. నోట్‌బుక్ అనే కాదు మీరు దేంట్లో అయినా ప్రాక్టీస్ చేస్తేనే మీకు గుర్తుంటుంది. ఓకే. సరే. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాము. ఒక సంఖ్య యొక్క 4వ వంతు 7 కంటే 3 ఎక్కువగా ఉంటే ఆ సంఖ్యను కనిపెట్టండి అన్నారు. ఒక సంఖ్య అనేది ఇక్కడ మనకు తెలీదు గదా! సో, దాన్ని నేను ఎక్స్ అనుకుంటాను. దీని యొక్క 4వ వంతు అంటే x/4. ఇందులో 4వ భాగం అంటే x/4. ఇది 7 కంటే 3 ఎక్కువ. అంటే దీని వాల్యూ ఎంతంట? 7 కంటే 3 ఎక్కువ. దీని వాల్యూ 7 కంటే 3 ఎక్కువ. 3 ఎక్కువ అంటే ఏం చేయాలి? 7కి 3ని కలుపుకోవాలి. ఓకేనా? x/4 వాల్యూ ఎంతంట ఇప్పుడు? 7 + 3 10. మనకు కావాల్సింది ఆ సంఖ్యను కనిపెట్టండి అన్నారు. ఆ సంఖ్య అంటే ఇక్కడేమి? ఎక్స్. ఇందులో నుంచి మనం ఎక్స్‌ని కనుక్కోవాలి. సో, ఎక్స్ అలానే పెట్టుకుంటాం. కుడివైపు ఉండే 10 అలానే ఉంటుంది. ఇక్కడ 4 భాగిస్తా ఉంది. దీన్ని కుడివైపు పంపిస్తే గుణిస్తుంది. ఓకే. x = 10 4 40 అంతే. ఆ నంబర్ ఏది అంటే 40. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి. రాజు వయస్సుకు 3 రెట్ల కంటే 5 సంవత్సరాలు ఎక్కువ. రాజు తండ్రి వయస్సు 44 సంవత్సరాలైనప్పుడు రాజు యొక్క వయసు ఎంత అన్నారు. రాజు వాళ్ళ తండ్రి వయసు ఏమంటే, రాజు వయసు కంటే 3 రెట్ల కంటే 5 సంవత్సరాలు ఎక్కువంట. అంటే ఇక్కడ మనకి రాజు వయసు ఎంతో మనకు తెలీదు. దాన్ని ఎక్స్ అనుకుందాం. ఓకేనా? రాజు వయసు ఎక్స్ అనుకుంటున్నాను. వాళ్ళ తండ్రి వయసు ఎంతంట? తండ్రి వయసు ఏం చెప్పారు? రాజు వయసుకు 3 రెట్లు అంటే దీంతో 3తో గుణించుకోవాలి గదా! రాజు వయసుకు 3 రెట్లు కంటే 5 సంవత్సరాలు ఎక్కువ అంటే దీనికి 5 కలుపుకోవాలి. ఇది వాళ్ళ తండ్రి యొక్క వయసు. అర్థమైందా? ఇక్కడ రాజు తండ్రి వయసు
రాజు వయసుకు 3 రెట్లు. రాజు వయసు ఎంతో మనకు తెలీదు, ఎక్స్ అనుకున్నాం. దీనికి 3 రెట్లు అంటే 3తో గుణించుకోవాలి. దీనికంటే 5 సంవత్సరాలు ఎక్కువ. ఇది వాళ్ళ తండ్రి వయసు. ఓకేనా? 3x + 5. మళ్ళీ ఇక్కడ లెక్కలో ఏం చెప్పారు? రాజు తండ్రి వయసు 44 సంవత్సరాలైతే, అంటే ఇక్కడ తండ్రి వయసు ఇది అనుకున్నాము. దీన్ని 44కి సమానం చేస్తే ఇప్పుడు రాజు యొక్క వయసు ఎంత? రాజు వయసు ఎంత అనుకున్నాం మనము? స్టార్టింగ్‌లో ఎక్స్ అనుకున్నాం గదా! సో, ఇందులో నుంచి మనము ఎక్స్ వాల్యూ కనుక్కుంటాం. ఓకేనా? ఇక్కడ 3x అలానే పెట్టుకుంటాం. ఈ +5ని కుడివైపు పంపిస్తే -5 అవుతుంది. ఓకే. 44 - 5. 44లో 5 తీసేసామంటే 39 వస్తుంది గదా! ఇది దేని వాల్యూ? 3x వాల్యూ. మనకు కావాల్సింది ఎక్స్ మాత్రమే. సో, ఈ ఎక్స్ అలానే పెట్టుకొని కుడివైపు ఇక్కడ 39 ఉంది. ఇక్కడ గుణించే 3ని కుడివైపు పంపిస్తే భాగిస్తుంది. ఓకేనా? ఇక్కడ 3 ఎక్కుతో 3 ఒకట్ల, ఇక్కడ 3 ఒకట్ల, 3 మూడుల 9. అంటే 13/1 అంటే 13 మిగిలింది. ఎక్స్ వాల్యూ ఎంత? 13. అంటే రాజు వయసు ఎంత ఇప్పుడు మనకి? 13 సంవత్సరాలు అని వచ్చింది. అర్థమైందా? లెక్కని జాగ్రత్తగా చదవాలంతే మనం. రాజు తండ్రి వయసు రాజు వయసుకు 3 రెట్ల కంటే 5 సంవత్సరాలు ఎక్కువ అన్నారు. రాజు వయసు ఎక్స్ అనుకున్నాము. తండ్రి వయసు దీనికంటే 3 రెట్ల కంటే 5 ఎక్కువ అని అన్నారు. రాజు తండ్రి వయస్సు 44 సంవత్సరాలు అయినప్పుడు రాజు యొక్క వయసు ఎంత అన్నప్పుడు ఈ 2 ఈక్వల్ చేసి ఎక్స్ వాల్యూ కనుక్కుంటే, ఎక్స్ అంటే ఏమి? రాజు వయసు 13 సంవత్సరాలు. ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. త్వరగా కంప్లీట్ చేద్దాము. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి. లెక్క కరెక్ట్‌గా చదివితే చాలంతే. ఆన్సర్ మీరు ఈజీగా చేసేయగలరు. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూస్తే లక్ష్మి తండ్రికి 49 సంవత్సరాలు. ఇక్కడ లక్ష్మి వాళ్ళ తండ్రి వయసు ఎంత? 49 సంవత్సరాలు. ఇక్కడ తండ్రి వయసు లక్ష్మి వయసు యొక్క 3 రెట్ల కంటే 4 సంవత్సరాలు ఎక్కువగా ఉంది. ఇప్పుడు లక్ష్మి వయసు ఎంత? ఇది క్వెషను. రియల్‌గా లక్ష్మి వాళ్ళ తండ్రి వయసు 49 సంవత్సరాలు. కానీ ఇక్కడ ఏం చెప్పారు? తండ్రి వయసు లక్ష్మి వయసు యొక్క 3 రెట్ల కంటే 4 సంవత్సరాలు ఎక్కువ అన్నారు. లక్ష్మి వయసు మనకు తెలీదు. సో, ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు తండ్రి వయసు ఏమన్నారు? లక్ష్మి వయసుకి 3 రెట్ల కంటే 4 సంవత్సరాలంటే 3తో గుణించుకొని 4 కలుపుకోవాలి. ఎక్కువ అన్నారు కాబట్టి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రెండిటిని ఈక్వల్ చేసి ఎక్స్ వాల్యూ కనుక్కుంటే లక్ష్మి వయసు ఎంతో మనకు తెలుస్తుంది. ఓకే. అర్థమైందా? ఇక్కడ చూడండి, లెక్కలో లక్ష్మి తండ్రి వయసు 49 సంవత్సరాలు. మళ్ళీ ఇంకొకటి ఏం చెప్పారు? తండ్రి వయసు లక్ష్మి వయసు ఎంతో మనకు తెలీదు, ఎక్స్ అనుకుంటాం. ఈ వయసు యొక్క 3 రెట్ల కంటే 4 సంవత్సరాలు ఎక్కువ. ఇక్కడ చూడండి, లక్ష్మి వయసు ఎక్స్, తండ్రి వయసు ఏమి? దీనికి 3 రెట్ల కంటే 4 సంవత్సరాలు ఎక్కువ. కానీ ఇక్కడ 49 అన్నారంటే దీన్ని 49కి ఈక్వల్ చేస్తాం. ఇప్పుడు ఎక్స్ కనుక్కుంటే లక్ష్మి వయసు తెలిసిపోతుంది ఇక్కడ. ఓకే. ఇక్కడ 3x అలానే పెట్టుకొని ఈ +4ని అటువైపు పంపిస్తే -4 అవుతుంది. 49లో 4 పోతే 45 మిగిలింది. ఓకే. ఇదేమి? 3x వాల్యూ. మనకు కావాల్సింది ఎక్స్ కాబట్టి ఈ గుణించే 3 రైట్ సైడ్ పంపిస్తే భాగిస్తుంది. 3 ఒకట్ల, ఇక్కడ 3 ఒకట్ల 3, 3 ఐదుల 15. అంతే. 15/1 అంటే 15. ఎక్స్ వాల్యూ ఎంత అంటే 15. లక్ష్మి వయసు ఎంత? 15 సంవత్సరాలు. ఓకే. ఇంక నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లమ్ ఒకటుంది. దాన్ని కూడా చూడండి. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి. ఇర్ఫాన్ దగ్గర పరిమితి వద్ద గల గోళీల కంటే 5 రెట్ల కంటే 7 గోళీలు ఎక్కువ గలవు. ఇర్ఫాన్ దగ్గర 37 గోళీలుంటే పరిమితి దగ్గర ఉన్న గోళీల సంఖ్య ఎంత? ఇక్కడ ఏం చెప్పారు? ఇర్ఫాన్ దగ్గర పరిమితి వద్ద గల గోళీల 5 రెట్ల కంటే, అంటే పరిమితి దగ్గర మనకు తెలీదు. సో, దీన్ని ఎక్స్ అనుకుందాం. ఓకే. పరిమితి దగ్గర ఉన్న గోళీలు ఎక్స్ అనుకుందాం. ఇర్ఫాన్ దగ్గర ఎంత ఉందంట? పరిమితి వద్ద గల గోళీల కంటే 5 రెట్ల కంటే, 5 రెట్లు అంటే 5తో గుణించుకోవాలి. కంటే 7 గోళీలు ఎక్కువ. ఎక్కువ అన్నప్పుడు +7. ఓకే. ఇప్పుడు
ఇర్ఫాన్ వద్ద ఎన్ని గోళీలుంది? పరిమితి కంటే గూడా 5 రెట్ల కంటే 7 గోళీలు ఎక్కువ అన్నారు. తర్వాత మళ్ళీ ఏం చెప్పారు? ఇర్ఫాన్ దగ్గర 37 గోళీలుంటే, అంటే దీన్ని 37కి ఈక్వల్ చేస్తే, ఇప్పుడు పరిమితి దగ్గరున్న గోళీల సంఖ్య కనుక్కోవాలంటే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఓకేనా? ఎక్స్ ఇంటూ 5 అంటే 5x. ఇది ఇలానే పెట్టుకొని ఇక్కడ రైట్ సైడ్ 37 అట్టే ఉంటుంది. ఈ +7ని కుడివైపు పంపిస్తే -7 అవుతుంది. 37లో నుంచి 7 పోతే 30 కదా! ఇక్కడ ఇది 5x. ఎక్స్ మాత్రం అలానే పెట్టుకొని, ఇక్కడ 5 అనేది ఎక్స్‌ని గుణిస్తా ఉంది. కుడివైపు వెళ్తే భాగిస్తుంది. ఇప్పుడు లవహారాలు రెండిటిని కూడా 5 ఎక్కంతో క్యాన్సిల్ చేస్తే 5 ఒకట్ల 5, 5 ఆరుల 36/1 అంటే 6. సో, ఎక్స్ వాల్యూ ఎంత? 6. ఎక్స్ అంటే ఏమి? పరిమితి దగ్గరుండే గోళీలు 6 గోళీలు. ఇది వీళ్ళు కనుక్కోమనింది లెక్కలో. అర్థమైందా? మీకు ఈ వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా డీఎస్సీ గానీ, టెట్‌కి గానీ ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నా వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? ఈ వీడియో పైన మీ ఒపీనియన్‌ని కామెంట్ చేయండి. ఓకేనా? ఐ లవ్ యూ. బాయ్. ఆల్ ద బెస్ట్.